నాగేంద్ర కుమార్ గారు చాలా రోజులైంది అందరినీ కలిసి. చాలా రోజులైంది. ఈ మధ్య మీరు కూడా ఎక్కడ మీడియాకి చాలా దూరంగా ఉన్నారు. లేదండి ఇప్పుడు తక్కువే, బట్ ఈ మధ్య మరి ఎప్పుడు తక్కువే అనుకోండి మీరు 100%. అంటే ఇన్ జనరల్ గా మీ సినిమా వస్తున్నది అన్నప్పుడు మాత్రం ఆడియన్స్ లోని అఫ్ కోర్స్ ఆడియన్స్ లో అండ్ మీడియాలో కూడా ఒక చిన్న ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుందండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రెగ్యులర్ కమర్షియల్ హిట్స్ అన్నవి సినిమా ఇండస్ట్రీకి కొత్త కాదండి. బట్ మీరు చేసిన సినిమాల్లో ఏదో ఒక తెలియని ఒక స్పెషల్ టచ్ ఉంటుంది. ఆ హీరో ఒక స్పెషల్ యాంగిల్ వస్తుంది. ఇవన్నీ ఒక దూకుడు మీరు చేసిన, లేకపోతే ఒక రెడీ చేసిన, ఒక అందరివాడి చేసిన ఈ సినిమాలు ఎవరు మర్చిపోలేం 100%. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ ఆఫ్ యూ. సో నైస్ ఆఫ్ యూ అండి. అంత మంచి సినిమాలు ఇచ్చారండి. ఇప్పుడు మీది మళ్ళీ విశ్వం సినిమా రిలీజ్ అవుతున్నది అనగానే దాని మీద ఇన్ జనరల్ గానే ఒక రకమైన హైప్ ఉన్నది, ఒక రకమైన క్రిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది దాని మీద. అంటే ఎలా ఉంటుంది ఈ సినిమా అన్నది, ఏది ఎలాగ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సీన్ గారు మీ విశ్వం సినిమాని? విశ్వం ఫిల్మ్ నేను ఇంతవరకు తీయని ఒక థీమ్ అండి, అది కొత్త థీమ్, ఫస్ట్ థీమ్ తో చేసిన సినిమా. ఓకే. అయితే నా నుంచి మీరు గమనిస్తే కామెడీ విపరీతంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే మన ఫిల్మ్స్ కామెడీ ఫిల్మ్స్ మాత్రమే కాదు, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉంటాయి. సో యూనివర్సల్ గా నేను అందరినీ ఇది చేయడానికి ట్రై చేస్తాను, యూనివర్సల్ గా కనెక్ట్ అవ్వాలి సినిమాని కోరుకుంటాను. అందుకని మన ఫిల్మ్స్ కొన్ని చాలా వరకు యూనివర్సల్ ఫిల్మ్స్ అయ్యి. అలాగే విశ్వం కూడా యూనివర్సల్ ఫిల్మ్ గా ఉంటుంది. దాని విశ్వం అనే పేరుకు తగ్గట్టు యూనివర్సల్ ఫిల్మ్ గానే ఉంటుంది. అన్నీ ఉంటాయి. నా నుంచి ఎక్స్పెక్ట్ చేసే కామెడీ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ, బ్యూటిఫుల్ లొకేల్స్ కానీ, సాంగ్స్ కానీ అన్ని విషయంలో ఉంటాయండి. అయితే ఇంతకుముందు నేను ఎప్పుడు చేయని ఒక ఫ్రెష్ థీమ్ తో ఈ సినిమా ద్వారా వస్తుంది. ఓకే. అంటే నార్మల్ గా ఈ మధ్య రోజుల్లో వచ్చిన సినిమాలు ఇన్ జనరల్ గా ఆడియన్స్ ని బాగా హుక్ చేసిన కంటెంట్ కనుక మనం చూస్తే ఒక ఫ్యాంటసీ, లేకపోతే ఒక హారరు, ఒక ఏదో థ్రిల్లర్ జోన్, ఇలాంటి సినిమాలు జనాలు బాగా హుక్ అవుతున్నారు సార్. అవునండి. ఇప్పుడు మన సినిమా గురించి కనుక మనం మాట్లాడుకుంటే, మీరు ఇప్పటి వరకు మీరు టచ్ చేయని కంటెంట్ చేస్తున్నానని చెప్పారు. అది ఏంటండి ఆ స్పెషల్ పాయింట్, ఆడియన్ ని హుక్ చేసే పాయింట్? ఒక థ్రిల్లరా? అంటే ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఒక చాలా క్రిటికల్ ఇష్యూ, అంటే ఒక సమస్య, ఆ సమస్యని టచ్ చేయడం జరిగింది ఈ సినిమాలో. టచ్ చేయడం జరిగిందండి. దాన్ని చుట్టూ అది అలా సీరియస్గా తీస్తే అలా చాలామంది తీస్తారు, కానీ తీయగలుగుతారు కూడా, చేయొచ్చు అలాంటి ఫిల్మ్స్. కానీ నేను చేసేటప్పుడు మళ్ళీ నాకున్న బర్డెన్ ఏంటంటే అది ఎంటర్టైనింగ్గా ఉండాలి. అందులోకి అది బ్లెండ్ చేయాలి. దానికి మాకు 8 months టైం పట్టిందండి. అంటే కథ ఎగ్జైట్ అయిపోయాడు, హీరో గోపి ఎగ్జైట్ అయ్యాడు, ఆ ప్రొడ్యూసర్లు అందరూ ఎగ్జైట్ అయ్యారు, కథగా చాలా బాగుందని ఫీల్ అయ్యారు. కానీ నాకు ఒక వాస్తవం తెలుసు, అదేంటంటే నా నుంచి ఇలా సినిమా తీస్తే సరిపోదు, నా నుంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక యూనివర్సల్గా ఉండాలి ఫిల్మ్ అని అన్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని బ్లెండ్ చేయడానికి మాకు 8 months టైం పట్టిందండి. అది ఒక ప్రాపర్ బ్లెండ్ అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చిన తర్వాతే ఈ సినిమా స్టార్ట్ చేశాను. సో ఇది ఏదైతే నేను చెప్పిన ఒక ఫ్రెష్ థీమ్ అని అన్నానో, అది ఒక సీరియస్గా కాకుండా ఎంటర్టైనింగ్గా అందరికి నచ్చే విధంగా దీన్ని షేప్అప్ చేయడం జరిగిందండి. అది ఒక ఎంజాయబుల్ గా, హెవీగా కాకుండా ఒక ఎంజాయబుల్ గా చేసి. ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒకటి చెప్తాను, అంటే కథగా దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు, కానీ మీరు దూకుడు తీసుకుంటే చాలా సీరియస్ థీమ్ అది. అవును. అంటే ఒక తండ్రి కొడుకుల కథ, అంటే తండ్రికి తెలియకుండా ఒక మేనేజ్ చేస్తూ దానికి ఒక ప్రపంచాన్ని చూపించడం, చాలా, లేకపోతే తండ్రి చనిపోతాడు, ఇంత సీరియస్ థీమ్ అది. అవునండి. కానీ ఆ సినిమాలో అల్టిమేట్గా మీకు మాట్లాడుకుంది కామెడీ గురించే మాట్లాడుకున్నారు. సో అట్లాగే ఈ సినిమా థీమ్స్ చాలా సీరియస్గా ఉంటుంది. ఈ సీరియస్ థీమ్ని ఎంటర్టైనింగ్గా అందరికి నచ్చే విధంగా షేప్అప్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకున్నాం. అదే మీరు ఇందాక నేను అన్నట్టుగా రెడీ సినిమాలోని బ్రహ్మానందం గారికి వాళ్ళు అనుకున్న క్యారెక్టర్లు వచ్చేస్తాయి. డల్లా సుబ్బారావు వాళ్ళు, అక్కడి నుంచి ఆ బ్రహ్మానందం క్యారెక్టరే అయోమయంలో పడిపోతుంది. అనుకున్న క్యారెక్టర్లు ఎలాగొచ్చాయని ఇవన్నీ కూడా మీరు చెప్తుంది రెడీ కానీ, దూకుడు కానీ, దూకుడు కానీ, డి కానీ,
నమో వెంకటేశ్వర కానీ కింగ్ కానీ ఇవన్నీ ప్లేతో కూడుకున్న సినిమాలండి. ప్లే. సో అంతకుముందు నా ఫిలిమ్స్ మీరు తీసుకుంటే వెంకీ కానీ దుబాయ్ సీన్ కానీ అందులో ప్లే ఉండేది కాదు. ప్లే లేదు. అంటే ఒక స్పాంటేనియస్ గా ఉండేది, కామెడీ సిచ్యువేషనల్ గా ఉండేది. అవును. అది ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమాలో నా ప్రీవియస్ ఫిల్మ్స్ మీరు ఏదైతే చెప్తున్నారో దూకుడు వీటిలో ఉండే ఇలాంటి ప్లే ఉండదు, బట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అవును. అది నాకు కొంచెం ఇప్పటికీ నాకు అది ఎలా రియలైజ్ అయ్యానంటే ఆ వెంకీ కానీ దుబాయ్ సీన్ కానీ డీ కానీ ఇవన్నీ ఫిల్మ్స్ కి సంబంధించిన మీమ్స్ కానీ రెగ్యులర్ గా అది రిలీజ్ చేసినా కానీ ఆ రెస్పాన్స్ చూస్తుంటే సో నాకు అర్థమవుతా ఉంది ఏం కోరుకుంటున్నారు నా నుంచి అనేది. సో ప్లేలు నాతో పాటు చాలా మంది చేశారు. ఈసారి ఈ సినిమాలో ప్లే ఉండదు కానీ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది విషయంలో. ఓకే. అంటే అదే మీరు అన్నట్టుగా ఒక వెంకీ గాని దుబాయ్ సీన్ గాని లేకపోతే మీరు మొట్టమొదట చేసిన ఆనందం కానీ ఆనందం అవన్నీ చాలా బాగుంటాయి సార్. అంటే లీనియర్ స్క్రీన్ ప్లేలోనే వెళ్తాయి ముందుకు, బ్యాక్ అండ్ ఫోర్త్ ఎక్కడ ఉండవు సినిమాలు. బట్ మీరు 8 నెలలు మీకు పట్టింది ఈ సినిమా చేయడానికి. కథ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి. ట్రీట్మెంట్కి 8 months పట్టింది. అవును. ఎందుకంటే కథ డైల్యూట్ అవ్వకూడదు, ప్రాపర్గా బ్యాలెన్స్ అవ్వాలి, ఎక్కడ ఛాన్స్ తీసుకోకూడదు, ఇది బ్లెండ్ అవ్వాలి. దానికి ఎక్కువ టైం పట్టింది. యాక్చువల్ గోపి కథ అయిపోయిన వెంటనే తను ఎగ్జైట్ అయ్యి మనం స్టార్ట్ చేద్దామని అన్నాడు. అప్పుడు నేను చెప్పానంటే అది ఇంకా అవ్వలేదు, ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే నీకు కావాల్సిన కథ వచ్చింది, నీ కథ వచ్చేసింది, నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది. నేను ఏం చేసినా నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు తెలుసు. కాబట్టి ఈసారి నేను ఆ ఛాన్స్ తీసుకోను, నువ్వు మధ్యలో హ్యాపీగా ఇంకో సినిమా కంప్లీట్ చేసేసుకో, నేను ఇది కంప్లీట్ చేసి వస్తాను అని చెప్పి 8 months టైం తీసుకుని ఈ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగిందండి. ఓకే. అంటే నార్మల్గా సార్ మీరు మొదటి నుంచి మీ కెరీర్ చూసుకుంటే మాక్సిమం couple of years కన్నా ప్రాజెక్ట్ కి మధ్యన గ్యాప్ లేదు, ఎప్పుడు లేదు. 1 year లేదా మ్యాక్స్ 2 years. కానీ ఈసారి చాలా గ్యాప్ మెయింటైన్ చేశారు అమర్ అక్బర్ యాంథోనీ తర్వాత. ఏ రీజన్ ఏంటండి దానికి? అందరు చెప్పే ఆన్సర్ అండి. ఒకటి, నేను పర్సనల్గా కొన్ని విషయాలు అంటే నేను ఎప్పుడు అంటే మా బ్రదర్స్ లేరు, ఎవరు అన్ని నేనే చూసుకోవాలి. సో మా మేనగోళ్ళు పెళ్లి విషయాలు, 2 పెళ్లిళ్ళు చేసాను ఆస్పెక్ట్, తర్వాత చాలా నేను కన్సల్టేట్ చేసుకోవాల్సిన విషయాలు వచ్చినాయి. దాంతోపాటు కోవిడ్, అంటే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కోవిడ్ అందరిలాగే నాకు కోవిడ్ కొంచెం ఎఫెక్ట్ అయింది. మన దానివల్ల పర్సనల్గా మా ఫ్యామిలీలోనే కొన్ని లాసెస్ జరిగినాయి. మా ఫస్ట్ కజిన్స్ 2 చనిపోవడం జరిగింది. ఇలా చాలా డిస్టర్బెన్సెస్ జరిగడం వల్ల కొంత టైం పట్టింది. ఆ తర్వాత నేను ఈ గ్యాప్ అంతా కూడా యూటిలైజ్ చేసుకున్నాను. ఎక్కువ ఫిల్మ్స్ చూడడం కానీ, ఎక్కువ కథలు తయారు చేసుకోవడం కానీ, అందరిలాగే నేను కూడా స్పెషల్ ఏం కాదు. అట్లాగే ఈ సినిమా లైన్ అని అనుకున్నప్పుడు, ఒక హీరో అనుకున్నప్పుడు డెఫినెట్ గా అతనికి సూట్ అయితే మళ్ళీ ఫ్రెష్ గా చేయాల్సిందే కదా. అవును. మన కథ రెడీమేడ్ ఎన్ని కథలు ఉన్నప్పటికీ కూడా ఒక హీరో అని అనుకున్నప్పుడు ఆ హీరో తగ్గట్టు మళ్ళీ కథ చేయాలి. ఆ కథ 4-5 లైన్స్ తనకు చెప్పడం, అందులో ఇది అతనికి బాగా నచ్చటం. సో ఈ లైన్ ఇందాక నేను చెప్పినట్టు అంత టైం పట్టేసేయటం, అక్కడి నుంచి ఈ సినిమా స్టార్ట్ అవటం. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా అండి, చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా. ఈ పెద్ద స్పాన్ సినిమాని చాలా విధాలుగా ఛాలెంజెస్ ఉంటాయి సినిమాకి చేయడానికి, అనుకున్నప్పుడు తీసుకురావడానికి. అది కొంచెం టైం పట్టింది. సో అట్లా ఈ టైం